ఇవాళ బీహార్ రాజధాని పాట్నాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జరగనుంది. మీటింగ్ కు ఏఐసీసీ చీఫ్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇక రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దామోదర, ఉత్తమ్ కుమార్ రెడ్డి అటెండ్ కానున్నారు. నిన్న సాయంత్రమే సీఎం, మంత్రులు, నేతలు పాట్నా వెళ్లారు. వీరితో పాటు ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి మీటింగ్ కు హాజరవుతున్నారు. ఇవాళ బీహార్ రాజధాని పాట్నాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జరగనుంది. మీటింగ్ కు ఏఐసీసీ చీఫ్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇక రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దామోదర, ఉత్తమ్ కుమార్ రెడ్డి అటెండ్ కానున్నారు. నిన్న సాయంత్రమే సీఎం, మంత్రులు, నేతలు పాట్నా వెళ్లారు. వీరితో పాటు ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి మీటింగ్ కు హాజరవుతున్నారు. ఇవాళ బీహార్ రాజధాని పాట్నాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జరగనుంది. మీటింగ్ కు ఏఐసీసీ చీఫ్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇక రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దామోదర, ఉత్తమ్ కుమార్ రెడ్డి అటెండ్ కానున్నారు. నిన్న సాయంత్రమే సీఎం, మంత్రులు, నేతలు పాట్నా వెళ్లారు. వీరితో పాటు ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి మీటింగ్ కు హాజరవుతున్నారు. United India, will be fighting against the BJP and also their combinations. And this will be the first experiment. Last 15-20 years, the same chief minister, same combination is continuing. The people know how much suffering they have, how much poverty they have. And this will go against them, and anti-incumbency is riding quite high as against Nitin, the present order. One thing, Trump has again said that India is contributing in the war between Rus and Ukraine, buying an oil from Russia. Sir, how do you see his statement of the US President? US President Donald Trump. Trump is a great friend of, intimate friend of Modi. It is for him to repair Trump. When he has failed to repair him, then I think only Modi will like to answer on behalf of Trump. ఇవాళ బీహార్ రాజధాని పాట్నాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి.
మీటింగ్కు ఏఐసీసీ చీఫ్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇక రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దామోదర, ఉత్తమ్ కుమార్ రెడ్డి అటెండ్ కానున్నారు. నిన్న సాయంత్రమే సీఎం, మంత్రులు, నేతలు పాట్నా వెళ్లారు. వీరితో పాటు ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి మీటింగ్కు హాజరవుతున్నారు. పాట్నాలో సిడబ్ల్యూసీ మీటింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, మీటింగ్ మెయిన్ అజెండా ఏంటి? స్రవంతి, పాట్నాలోని సదాకత్ ఆశ్రమంలో ప్రస్తుతం సిడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సుఖ్వీందర్ సింగ్ సుఖు, సిడబ్ల్యూసీకి సంబంధించిన ఇతర మెంబర్లందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కీలకంగా 1940 తర్వాత సిడబ్ల్యూసీ సమావేశాలు బీహార్లో జరుగుతుండడం ఇదే ఫస్ట్ టైం. కీలకంగా బీహార్ రానున్నటువంటి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీకి సంబంధించినటువంటి బీహార్లో ప్రస్తుతం ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు కావచ్చు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, ఇటీవల ఓట్ చోరీకి సంబంధించినటువంటి అంశాలపైన కీలకంగా చర్చ అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా బీహార్కి సంబంధించి ఎస్ఐఆర్ విధానాన్ని తీసుకొచ్చి లక్షల ఓట్లను అక్కడ తొలగించారు. వాటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా ఆందోళన చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆర్జేడీ వంటి పార్టీలు, కాంగ్రెస్ మిత్ర పార్టీలుగా ఉన్నటువంటి వారితో కలిసి ఐక్యంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలతో పాటు కీలకంగా ఓట్ చోరీ అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎస్ఐఆర్ పేరుతో లక్షలాది మంది ఓట్లను తొలగించినటువంటి నేపథ్యంలో ఆ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇక బీహార్కి సంబంధించి లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి కూడా నితీష్ కుమార్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కూటములు మారుస్తూ సీఎంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ బీహార్కి సంబంధించినటువంటి ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు రాలేదనేది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ మిత్ర పార్టీలతో కూడినటువంటి ప్రభుత్వం ఏర్పడితే ఎట్లాంటి సంక్షేమ పథకాలు తీసుకురాబోతున్నాం ఏంటి అనే దానిపైన బీహార్ ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇచ్చే దిశగా సిడబ్ల్యూసీ మీటింగ్ అనేది కూడా కొనసాగబోతుంది. కీలకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పరిణామాలపైన కూడా నిశ్చితంగా ఈ సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా జిఎస్టీకి సంబంధించినటువంటి మార్పులు తీసుకొచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి సిడబ్ల్యూసీ ఫస్ట్ సమావేశం, వాటితో పాటు ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్నటువంటి తీరు, వీటన్నింటిపైన కూడా సిడబ్ల్యూసీలో చర్చకు రాబోతున్నాయి. ప్రధానంగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే మహిళలపైన జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, వీటితో పాటు నిరుద్యోగ సమస్య, ఇట్లాంటి ప్రధానమైనటువంటి సమస్యలకు సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అంశాలపైన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. వాటికి సంబంధించినటువంటి అంశాలపైనే ఈరోజు సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక మధ్యాహ్నం తర్వాత మరొక కీలక భేటీ ఉంటుంది రాహుల్ గాంధీ నేతృత్వంలో. రాహుల్ గాంధీ బీహార్ ప్రజల కోసం, ముఖ్యంగా వెనుకబడిన తరగతుల ప్రజల కోసం ఒక న్యాయ పాత్ర పేరుతోటి ఒక హామీలను కూడా ఈరోజు అనౌన్స్ అనేది కూడా చేయబోతున్నారు. మొత్తంగా బీహార్ ఎన్నికల షెడ్యూల్ రాకముందే బీహార్ కు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి సన్నద్ధత పైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. దానిలో భాగంగానే సిడబ్ల్యూసీ సమావేశాన్ని నిర్వహించిన తర్వాత, పూర్తయిపోయిన తర్వాత ఇక కీలకంగా ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు కావచ్చు, లేకపోతే ఆ హామీలపైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తా ఉంది. దానిలో భాగంగానే రాహుల్ గాంధీ మధ్యాహ్నం 3:30కు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. దానిలోనే కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు అనేది కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రవంతి.